నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. విజయ్ హజారే ట్రోఫీ 2024 లో 38 జట్లు పాల్గొంటున్నాయి. కృణాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి అంతర్జాతీయ స్టార్లు కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. ఇప్పటి వరకు వారిద్దరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏమీ ఆడలేదు. ఐపీఎల్ వేలంలో సంచలనం సృష్టించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కూడా అందరి దృష్టి ఉంది. బీహార్ కు చెందిన ఈ టీనేజ్ బ్యాట్స్మెన్ ఎట్టకేలకు తన బ్యాట్ తో సత్తా చూపించి టోర్నీలో సంచలనం సృష్టించాడు. బరోడా, బీహార్ మధ్య జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లో సూర్యవంశీ 12 బౌండరీల సహాయంతో హాఫ్ సెంచరీ అయితే చేశాడు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో బరోడా, బీహార్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. హార్దిక్ ఈ మ్యాచ్ లో పాల్గొనలేదు, కానీ అతని అన్న కృణాల్ పాండ్యా కూడా ఈ యువ బ్యాట్స్మెన్ ను ఆపలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు 49 ఓవర్లలో 277 పరుగులు చేసింది. ప్రత్యుత్తరంగా బీహార్ కు ఓపెనర్ గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ అతనిని దారుణంగా చిత్తు చేశాడు. 169 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. బరోడాతో జరిగిన మ్యాచ్ లో వైభవ్ తన జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు. 42 బంతులు ఎదుర్కొని 71 పరుగులు చేశాడు. ఈ సీజన్ నుంచే వైభవ్ విజయ్ హజారే ట్రోఫీలో అడుగుపెట్టడం గమనార్హం. దీంతో అతను తన పేరు మీద రికార్డు కూడా సృష్టించాడు. అతను లిస్ట్ ఏ క్రికెట్ లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే సూర్యవంశీ తన అరంగేట్రం మ్యాచ్ లో విఫలమయ్యాడు. వైభవ్ 13 సంవత్సరాల 269 రోజుల వయస్సులో మధ్యప్రదేశ్ తో తన మొదటి మ్యాచ్ ఆడాడు. కానీ అందులో అతను 2వ బంతికే అవుట్ అయ్యాడు.